నమస్తే. బీఆర్ఎస్ పార్టీ అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలపై ముప్పేట దాడి జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ అలాగే వామపక్షాలకు సంబంధించినటువంటి పార్టీ కూడా వారి వ్యవహార శైలిపై, వారు మాట్లాడే విధానంపై తప్పుపడుతున్నారు. ప్రధానంగా ఇటీవల కేటీఆర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతూ కరెంటు బిల్లులు ఎవరు కట్టొద్దు, కాంగ్రెస్ హామీ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే కడుతుంది అని. దాని మీద తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు, అలాగే భారతీయ జనతా పార్టీ, వామపక్షాలు. చాలా కీలకంగా మారినటువంటి అంశం. 9.5 ఏళ్లలో మీరు అవినీతి అక్రమాలతో ప్రజలను నిలువున మోసం చేశారు. అసలు మీరు మా ప్రభుత్వంపై అలాగే మా నేతలపై విమర్శలు చేసేటువంటి అధికారం, హక్కు మీకు లేదు అని చెప్పి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి కిషన్ రెడ్డి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎవ్వరూ కూడా బీఆర్ఎస్కు ఓట్లు వేయొద్దు, ఆ పార్టీకి ఓట్లు వేస్తే మూసీలో వేసినట్లే అని ఆయన మాట్లాడారు. అట్లాగే సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు ఆయన కూడా తీవ్రమైనటువంటి పదజాలంతోనే ఆగ్రహంగా మాట్లాడారు. విజయశాంతి ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలైతే చాలామంది మాట్లాడారు. మంత్రి కోటంరెడ్డి వెంకటరెడ్డి ఇట్లా చాలామంది వారి యొక్క స్పందనను తెలియజేస్తున్నారు. ఇట్లాంటి క్రమంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒక రకమైనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉంది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్లమెంటు స్థానాలపై గురిపెట్టి ఎలాగైనా సరే ఖచ్చితంగా మనం గెలుచుకోవాలి ఎక్కువ స్థానాలు. ఇది బీఆర్ఎస్ ముందున్నటువంటి ఒక టాస్క్. ఇట్లాంటి క్రమంలో ఈ నెల 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశాల్లో కేటీఆర్ అధ్యక్షతన జరిగింది. చాలామంది కీలకమైనటువంటి నేతలతో చర్చలు జరిపారు. ఇటువంటి సందర్భంలోనే కాంగ్రెస్ను టార్గెట్గా పెట్టుకుని రకరకాల వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. దానికి వెంటనే కౌంటర్ కూడా ఇస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా చూస్తే దావోస్ పర్యటనలో భాగంగా ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత లండన్ వెళ్ళారు. లండన్లో సీఎం రేవంత్ రెడ్డి ఏ రకమైనటువంటి పదజాలంతో మాట్లాడారనేది మనం చూసాం. చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. ఇట్లాంటి క్రమంలో బీఆర్ఎస్ కూడా దానికి కౌంటర్ ఇచ్చింది. ఇటువంటి నేపథ్యంలో చాలా కీలకంగా మాటల యుద్ధం మారింది. ఎవ్వరూ కూడా అసలు బీఆర్ఎస్ను యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రజల్లోకి ఏ విధమైనటువంటి సంకేతాలు వెళ్ళాయో ఆ రకమైనటువంటి వాటిని ప్రజలు అస్త్రంగా తీసుకొని మీకు బుద్ధి చెప్పినప్పటికి కూడా మీలో మార్పు రాలేదు, మీరు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మీరు చేసినటువంటి పాలనలో అన్నీ అవినీతే, అంతా అక్రమమే, ఎక్కడ చూసినా అన్నీ అవినీతిమయమైపోయినటువంటి పరిస్థితుల్లో మీరు మా గురించి మాట్లాడే రైట్ మీకు లేదు అని చెప్పి కాంగ్రెస్ నేతలు చాలా బలంగా కేటీఆర్కు కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి రెండు పార్టీలు కూడా ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో 17 లోక్సభ స్థానాలు ఉండగా మెజార్టీ స్థానాలని కాంగ్రెస్ గెలుచుకోవాలని చూస్తుంటే బీఆర్ఎస్ అదే ఊపులో ఉంది. గతంలో ఎన్నైతే మనం గెలుచుకున్నామో దానికి 1-2 ఎక్కువ కూడా మనం గెలుచుకునే పరిస్థితి ఉంది. 2 ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ మనదే అధికారం, కేసీఆర్ సుప్రీం కాబోతున్నారు అని కీలకమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి కూడా వెంటనే విరుచుకుపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ముఖ్యంగా అసలు ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గారే ఆయన ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయట్లా వారి మాటలను కానీ వారి వ్యాఖ్యలను కానీ. ఇలాంటి క్రమంలో ఒక పక్కన ప్రజాపాలన అందించాలి అనే దిశగా అడుగులు వేస్తూ రేవంత్ సర్కార్, మరో పక్కన ప్రత్యర్థి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలను విమర్శలను తిప్పుకుట్టేందుకు సన్నద్ధంగా ఉండి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మొత్తానికి ఎక్కడా కూడా మేము తగ్గేదే లే అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఉంటే బీఆర్ఎస్ మాత్రం అప్పుడే కాంగ్రెస్ మీద విమర్శలు, ప్రభుత్వం మీద అనేక రకాల ఆరోపణలు గుప్పిస్తుంది.